చూసారా ఐసీలో ఫైల్స్ కాపీ చేసి ఉందా ఎల్ఎస్పై చెప్పండి ఎలాంటి unzip and unzip అంటే అర్థమవుతుందా మళ్ళీ ఎక్కడ గ్యాప్ వస్తుందా అర్థమవుతుంది ఓకే క్లియర్ ఈ అంజి వేగంగా ఈ ఫైల్స్ రిమూవ్ చేయొచ్చు మనం ఈ ఫైల్స్ రిమూవ్ చేయొచ్చు ఓకేనా అర్థమవుతుందండి అర్థమవుతుంది సార్ ఇదిగోండి మళ్ళా సేమ్ ఇన్స్టాలేషన్ మేనేజర్ పాత్ నెక్స్ట్ ఇన్స్టాలేషన్ మేనేజర్ ఓకేనా సేమ్ లాస్ట్ క్లాస్ MCL list available packages repositories repositories means we have ఏదైతే మీరు అన్జిప్ చేస్తారో ఎక్కడో అక్కడ మాత్రమే ఇస్తారు ఓకేనా వచ్చిందిగా దీన్ని ఇన్స్టాల్ చేస్తున్నాం మనం లాస్ట్ క్లాస్ MCL ఇన్స్టాల్ ఆఫరింగ్ ఐడి ఇన్స్టాలేషన్ డైరెక్టరీ ఇది కామన్ అండి ఓకేనా మనం ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు ఈ పార్ట్ ఎస్పి ఐఫోన్ యాక్సెప్ట్ లైసెన్స్ మీన్స్ ఎస్ఆర్ నో ఆప్షన్స్ ఈ హైడ్ చేసి మనం ఒక ప్రాపర్టీ ఇస్తాం అనమాట 80 అంటే మనకి ఇది డిఫాల్ట్ లొకేషన్ అనమాట ఐఫోన్ రిపోజిటరీ
ఈ ప్రాపర్టీ ఫైల్ ఇస్తామండి. ఈ ప్రాపర్టీ అనేది డిఫాల్ట్ లొకేషన్ అనమాట. 1 మినిట్. హైచెస్ మాత్రమే ఈ ప్రాపర్టీ ఇస్తాము. ఎందుకంటే ఇది డిఫాల్ట్ లొకేషన్ అనమాట. మనకి ఈ పోర్ట్ నెంబర్తో రన్ అయ్యింది అప్లికేషన్ అనేది. ఈ పోర్ట్ రన్ అయ్యింది. ఇన్స్టాల్ అయిందిగా. మీకు ఇంకా చెప్పాలంటే 1 మినిట్. ఇదిగోండి, మనం దీన్ని ఇన్స్టాల్ చేసాం ఇప్పుడు. ఓకేనా, అర్థమైందా? దీన్ని మాత్రమే ఇన్స్టాల్ చేసాం ఇప్పుడు దాకా. దీన్ని వెబ్స్పేర్ ప్రొడక్ట్ని దాన్ని బట్టి ఇవన్నీ క్రియేట్ చేస్తాం అనమాట. ఇది డిఎంజిఆర్ ప్రొఫైల్, ఇది సర్వర్, అప్లికేషన్ సర్వర్, ఇది కస్టమ్ ప్రొఫైల్, అట్లా సర్వర్ని క్రియేట్ చేస్తూ ఉంటాం అనమాట బై యూజింగ్ దిస్. ఓకే, ఈ క్రియేట్ చేస్తే ఈ లాగ్స్ వస్తాయి సిస్టమ్ అవుట్ లాగ్. ఓకే, సిడి ఎస్ఆర్ పిటి వెబ్స్పేర్ యాప్ సర్వర్. ఓకే, సిడి పిన్. ఇప్పుడు మనం దీన్ని క్రియేట్ చేస్తున్నాం అనమాట. డిఎంజిఆర్ అనే ఒక అప్లికేషన్ డిఎంజిఆర్ అనే ఒక ప్రొఫైల్ని మనం క్రియేట్ చేస్తున్నాం మనం. ఓకేగా, ఏమైనా డౌట్ ఉందా? లేకపోతే రేపు చెప్పుకుందామా? కదా, ఇవాళ చెప్పుకుందాం, రేపు చెప్పుకుందాం ప్రొఫైల్స్. రేపు చెప్పుకుందాం సార్. ఓకే, ఇది మీకు నోట్స్ ఇస్తాను. ఓకే సార్. ఓకేగా, సరే. ఓకేనా, రేపు చెప్పుకుందాం. ఓకేనా, 4:30కి. ఓకేనా, ఓకే సార్. ఉంటానా? షేర్ చేస్తాలే. ఓకే సార్. సరే, ఉంటా.